గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. భగవద్భక్తులకు తిరిగి ఈ భగవంతుని వైభవం అనే ఛానల్కు తిరిగి అందరికీ కూడా భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మన మహర్షుల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆ యొక్క మహర్షులు చెప్పుకోవడం వల్ల మనకు మహా పుణ్యఫలప్రదమైనది. మన భారతదేశం కర్మభూమి. భారతదేశంలో ఎంతోమంది మహర్షులు ఉన్నారు. వారి గురించి చర్చించుకోవడం వల్ల మనకు ఎంతో మంచి సందేశం, మంచి ధర్మాన్ని కూడా మనందరూ కూడా ఆచరించవచ్చు. ఈ విధంగా మహర్షుల గురించి చెప్పుకుంటున్నాం. ఈ యొక్క భగవంతుని వైభవంలో మనకు ఈరోజు రాజఋషి రాజుగా ఉండి తర్వాత బ్రహ్మఋషి అయిన మహా గొప్ప వేత్త విశ్వామిత్రుడు మహర్షి గురించి కూడా ఈరోజు మనం ఈ యొక్క భాగంలో చర్చించుకుందాం. మన మహర్షుల్లో విశ్వామిత్రుడు వారు ఒక రాజుగా, రాజఋషిగా, బ్రహ్మర్షిగా ప్రత్యేక స్థానం పొందారండి. వేదవాజ్యంలో అనేక మంత్రాలకి, ముఖ్యంగా గాయత్రి మంత్రానికి దృష్టగా ఆయన వ్యవహరించబడ్డారు. రామాయణం, మహాభారతం, మార్కండేయ పురాణం ఇత్యాదుల్లో విశ్వామిత్రుడి గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నా మంత్రదృష్ట అయిన విశ్వామిత్రుడు, వాజ్యంలో పేర్కొన్న విశ్వామిత్రుడు వేరని కొందరు, ఒక్కరే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇద్దరు ఉన్న వారు గాధేయులుగానే చెప్పబడ్డారు. అంటే గాధే కొడుకు కాబట్టి ఆయన్ని గాధేయుడు అన్నారు. ఆ విశ్వామిత్రుడు నామం విశ్వానికి అన్ని విధాల మిత్రుడు, ఉదాత్త భావం కలిగి ఉంది. ఋగ్వేద సంహితలో 46 సూక్తాలతో, కృష్ణ యజుర్ సంహితలో 33 మంత్రాలను, సామ సంహితలో 24 దశత్తులలో కొన్ని మంత్రాలను, అధర్మ సంహితలో 13 సూక్తులను దర్శించిన మహాప్రతిభాశాలి విశ్వామిత్రుడు వారండి. ఆయన గురించి మనం ఈ యొక్క భగవంతుని వైభవంలో చర్చించుకోవడంలో అది మనకు చేసిన పూర్వజన్మ సుకృతం అండి. వైదిక వాద్యముల్లో మనకు ఆయన ప్రతి దాంట్లో కూడా దర్శనమిస్తాడు. ఐతరేయ, శత, పథ, కౌశిత బ్రాహ్మణుల్లో విశ్వామిత్రుడి గురించి అనేక ఉదాంతాలు మనకు కనపడుతుంటాయి. విశ్వామిత్రుడు మహర్షి ప్రసాదంగా మనకు ఆయన ఇచ్చిన వరంగా గాయత్రి మంత్రం మనకి లభించిందండి. విశ్వామిత్ర మహర్షి గాయత్రి ఛందః అని మనం ఈ యొక్క త్రిసంధ్యలు చేస్తుంటాం కదా. ఆ సంధ్యల్లో ఆయన నామం ఉచ్చరించిన గాయత్రి మంత్రం ఉండదండి. అలాగా సంధ్యావందనలో ఆయన్ని 3 సార్లు స్మరించుకుంటా ఉండు. అది మన పూర్వజన్మ సుకృతం ఉండండి. మహాశక్తివంతమైన గాయత్రి మంత్రం ఋగ్వేదంలో 3వ మండలంలో 2వ సూక్తుల్లో ఉంది. ఈ యొక్క గాయత్రి మంత్రం గాయతాం త్రాయతే ఇది గాయత్రి అను గానం చేసేవారిని, జపించేవారిని రక్షించేది గాయత్రి. ఆ యొక్క గాయత్రి మంత్ర మహత్వం అంత గొప్పదండి. గాయత్రి యొక్క మహత్తు ఎలాదంటే 3 వేదాలు క్షుణ్ణంగా పారాయణం చేసి కంఠస్థం చేసిన పుణ్యం గాయత్రి స్మరణతో కలుగుతుందని ఆ మహర్షులు, పెద్దలు అందరూ కూడా ఉగ్గడించారండి. ఈ ఉపదేశం మనిషికి ద్విజత్వాన్ని ప్రసాదిస్తుంది. ఇందులో విశ్వామిత్రుడు సూర్యునికి ప్రతిరూపమైన సబితను ఉషోదయ, సూర్యోదయ సమయాల్లో మధ్యలో గల సూర్యుని రూపంగా సబితంగా చెప్పబడుతుంది. ఆయన గురించి అంత గొప్పగా ఉంటుందండి. పురాణ దేశాలతో ఆధారంగా ఉన్న విశ్వామిత్రుని చరిత్ర ప్రకారం ఈయన కుశికి వంశంలో గాదిరాజు కుమారుడుగా జన్మించాడండి. ఈయన విశ్వామిత్రుడు సోదరి అయిన సత్యవతికి రుచికి మహర్షితో పుట్టినవాడు జమదగ్ని. విశ్వామిత్రుడి వారికి సోదరు ఉంది, ఆవిడ పేరు సత్యవతి. ఆ సత్యవతిని ఆయన రుచికి అయిన మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. వారికి పుట్టినవాడు జమదగ్ని. వీరిరువురు రుచికిని యజ్ఞ ఫలంగా ఒకే సమయంలో పుట్టినవారు. వీరిద్దరూ కూడా ఏమిటంటే ఆ
ఒకే సమయంలో కూడా ఈ యొక్క ఉమ్, ఆ, ఈ జమదగ్ని మహర్షి పుట్టిన యజ్ఞఫలంగా వారికి లభించాడండి. అయితే యజ్ఞప్రసాద విభజనలో సత్యవతికి ఒక భాగం ఇచ్చి మరొక భాగం సత్యవతి తల్లికి ఇవ్వగా దైవయోగం వలన ఆ ప్రసాద భాగాలు తారుమవడం వల్ల తపస్సు అయిన రుచికునికి జమదగ్ని కుమారుడిగా జన్మించాడు. ఆ తల్లికి కూతురికి ఈయన రుచిక మహర్షి 2 భాగాలు ఇచ్చాడండి. ఆ యొక్క యజ్ఞప్రసాదం ఇస్తే వారు మార్చుకున్నారు. ఆ భాగాలు తల్లికి కూతురు భాగం తల్లి తీసుకుంది, తల్లి భాగం కూతురు తీసుకుంది. ఇందువల్ల ఏమైందంటే తారుమాడం ఆ ఈ యొక్క జమదగ్ని రుచికునికి కుమారుడిగా జన్మించాడు. ఆ జమదగ్ని తనడే పరశురాముడు క్షాత్రశక్తిని కలిగి ఉన్నాడు. జమదగ్ని కుమారుడు పరశురాముల వారు. ఆయన గొప్ప ఒక మంచి యోగీశ్వరుడండి పరశురాముడు. అంటే విష్ణు అంశ స్వరూపం కూడా అంటాం, మనం అంటూ ఉంటాం. ఆయన విష్ణుకు అంశలో జన్మించిన వాడు కూడా అంటూ ఉంటాను, పురాణాలు చెప్తున్నాయి. అలాగే విశ్వామిత్రుడు జన్మతః రాజైనప్పటికీ యజ్ఞ ప్రసాద ఫలంగా తపస్సుపై దృష్టి మళ్ళీ క్రమంగా బ్రహ్మశక్తాన్ని సాధించాడు. ఆయన ఏమిటంటే ఆ యొక్క రాజుగా జన్మించి ఆ యొక్క బ్రహ్మ ఋషి అవ్వాలన్న సంకల్పంతో, గట్టి సంకల్పంతో మహా తపస్సు చేసి ఆ యొక్క బ్రహ్మర్షి తత్వాన్ని సాధించిన మహానుభావుడు విశ్వామిత్రులు వారు. అయితే గాదిరాజు తనైన రాజైన విశ్వామిత్రుడు తపస్సు ప్రారంభించే తొలిసారిగా మేనక మోహంలో పడినందున కామాన్ని జయించలేక తపశ్శక్తిని నష్టపోయాడు. మరి ఏమిటంటే ఈ యొక్క తపస్సు చేస్తుంటే ముందర స్వర్గాధిపతి దేవేంద్రుల వారికి భయం పుట్టుకుంటే వెంటనే ఆయన తపస్సు చేసిన వాడు ఒక అప్సరసను ఆయన పంపించేస్తుంటాడు. అలాగే ఈ విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తుంటే మేనకను పంపిస్తే ఆ యొక్క మేనక సౌందర్యానికి విశ్వామిత్రుల వారు ఆ యొక్క చెలించి ఆమె సౌందర్యానికి దాసుడై అక్కడికి ఆ తపస్థితిని అక్కడ వదిలేశాడు. ఆయన నష్టపోయాడు. అలాగే అయ్యో ఎంత పని అయిందని మళ్ళీ రెండోసారి కూడా ఇది ఈ కారణం ఇది కాదు, ఈసారి భగవత్ ప్రయత్నంతో గట్టిగా ప్రయత్నించాలని చెప్పి మళ్ళీ రెండోసారి తపస్సు చేయడం ప్రారంభించాడు విశ్వామిత్రుల వారు. చేస్తే అప్పుడు ఆ రెండవసారి రంభను పంపించాడు ఇంద్రుడు. ఆవిడ పంపిస్తే ఆవిడ మోహంలో ఉడిపోయి మళ్ళీ తెలివి తెచ్చుకుని ఆవిడ్ని శపించేసాడు రంభని. తెప్పిస్తే మరి తపస్సు చేసినప్పుడు శాంతం అన్నీ కూడా ఆ యొక్క బ్రహ్మజ్ఞానం కలిగి ఉండాలి. తపస్సు అన్నీ కూడా అష్టభర్గాలు అదుపులో ఉంచుకోవాలి. కానీ ఇతను ఏం చేశాడు, క్రోధాన్ని అరికట్టపోయాడు, ఆమెను శపించేశాడు. అప్పుడు ఇంకా లాభం లేదు, నేను ఎలాగైనా బ్రహ్మర్షితత్వాన్ని సంపాదించాలి అని దృఢ నిశ్చయంతో మూడోసారి వశిష్ఠునితో ఆయనకి ఒక చిన్న కలహం వచ్చింది. అంటే ఆయన ఒకసారి వశిష్ఠులు ఆశ్రమానికి వెళ్తే అక్కడ కామధేనువుని చూసి, అబ్బా చాలా ప్రతినిత్యం కూడా ఎంతోమందికి అన్నదానాలు చేస్తుండగా, ఓ మహర్షి నేను రాజుగా ఉన్నాను, ఆ కామధేనుని నాకు అప్పగించండి అని వశిష్ఠుల వారు అడిగారు. దానికి వశిష్ఠుల వారు నిరాకరించారు. అప్పుడు ఆయన కోపం వచ్చి ఆయన ఏం చేశారంటే ఆయనతో యుద్ధాన్ని వస్తే ఆ శక్తిని తిప్పికొట్టాడు వశిష్ఠుల వారు. అప్పుడు ఏ శక్తితో నువ్వు నన్ను జయించరో రాజా, నా తపశ్శక్తి అంత గొప్పదని వశిష్ఠుల వారు చెప్పేసరికి ఆయన విశ్వామిత్రుల వారు ఎలాగైనా తను కూడా ఆ తపశ్శక్తి సాధించాలనే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేశారు. ఆ కారణంగా ఆయన కూడా దాన్ని సాధించడానికని స్పర్ధ కారణంగా సాధించడానికి బయలుదేరాడు అన్నమాట. ఆ తపస్థితిని బయలుదేరితే ఏమిటి, ఆ యొక్క బయలుదేరాడు, సాధించిన తర్వాత ఈ వశిష్ఠులతో ఆయనకి ఈ యొక్క స్పర్ధ ఉంది కదండి. త్రిశంకున్ అనే మహారాజుతో ఆయన ఏం ఆ యొక్క మహారాజు చెప్తారు, స్వర్గం ఏంటి, దేవేంద్రుడి కన్నా మంచి స్వర్గాన్ని నీకు చూపిస్తాను మహారాజానికి అని బొందితోనే స్వర్గానికి పంపించి ప్రయత్నించి తన సఫల సృష్టికి ప్రతిష్ఠ చేయడంలో వృధా చేశాడు. ఆ మహారాజు త్రిశంకుని మహారాజు వశిష్ఠుని అడిగాడు, నన్ను బొందితో స్వర్గాన్ని పంపించాలంటే వశిష్ఠుల వారు అన్నారు, అది కుదరదు మహారాజా అనేసరికి
అప్పుడు విశ్వామిత్రుడు వారు నేను చేస్తాను మహారాజా నీకు అని చెప్పి ఆయన తపస్సు చేసిన శక్తిని అంతా దానికి వృధా చేశాడు, ధారపోసాడు, అంతా వృధా అయిపోయింది. ఇది అహంకారం జయించడం వల్లే జరిగింది. ఆ అహంకారాన్ని జయించడం వల్లే జరిగింది. అయితే 3 సార్లు తపస్సు వృధా అయినా ఆయనకి 3 సార్లు ఈ విధంగా అయిపోయింది. ఒకసారి మేనకతో వృధా, రెండోసారి రంభను, మూడోసారి వశిష్ఠుడితో పంతానికి పోయి ఆ యొక్క త్రిశంకుని మహారాజుకు స్వర్గాన్ని పంపించడానికి అని చెప్పి ఆ యొక్క తపస్థితిని అంతా వృధా చేశాడు. ఏమిటంటే ఈ యొక్క అహంకారం జయించడం వల్ల ఆ యొక్క మంచి జ్ఞానాన్ని పొందించిన ఒక దృష్టి కలిగింది ఆయనకి. తన లోపాలని, ఆ విశ్వామిత్ర మహర్షి తన లోపాలని గుర్తించి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అష్టపెట్టుగా చివరికి జయించాడు ఆయన. ఎందుకు ఇలాగా నాలో నా అహంకారం ఇలాగా దెబ్బతింది, 3 సార్లు ఇలా అయిపోయింది, ఇంకా ఈసారి ఈ యొక్క దీనికి మూలకారణమైన దాన్ని ఆ యొక్క అదుపులో ఉంచి ఆ యొక్క మహాతపస్సు చేసి బ్రహ్మర్షి కావాలని సంకల్పంతో, స్థిర సంకల్పంతో ఆయన బాగా హిమాలయాలు కలిపి కొన్ని వేల సంవత్సరాల తపస్సు చేసరికి అప్పుడు ఆయనకి ఆ బ్రహ్మర్షి స్థానం లభించిందన్నమాట అండి. ఇది ఒక ఆయనకి ఉన్న పేరుకు ముందున్న ఒక గొప్ప ఒక బిరుదు బ్రహ్మర్షి అనేది. ఏమిటంటే బ్రహ్మర్షి అయిన వారికి ఎటువంటి వికారాలు ఉండవండి. ఇక రామాయణం విషయానికి వస్తే బాలకాండలో మొట్టమొదటిసారిగా మనకు దర్శనమిస్తారు విశ్వామిత్రుడు వారు. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కౌశికీ నది తీరంలో ఉన్న సిద్ధాశ్రమంలో చేసే యోగ సంరక్షణార్థం రామలక్ష్మణ్ తనతో పంపమని చెప్పడానికి దర్శనకి వద్దకు వెళ్ళాడు. ఆయన విశ్వామిత్రుడు వారు యాగం చేస్తుంటే దశరథ మహారాజుకి యాగరక్షణార్థం రామలక్ష్మణ్ పంపించు మహారాజా అని అడిగారు. వాళ్ళు ఏమిటంటే రామలక్ష్మణుడు చిన్నవాళ్ళు, పసిపిల్లలు, వాళ్ళు ఏం చేస్తారు అనేసరికి కావాలంటే మహర్షి నేను వస్తాను అని దశరథ అంటే అప్పుడు ఆయనకి కోపం వచ్చింది. వచ్చరికి ఆ పక్కన కోపం వచ్చరికి అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, మహారాజా నీ పుత్రులు సామాన్యమైన వాళ్ళు కారు, విష్ణాంశ శేషాంశ జన్మించిన వాళ్ళు, ఆ శంకుచక్రాలతో అంశు జన్మించిన వారు, సాక్షాత్ శ్రీమన్నారాయణ రూపులు వాళ్ళు, అందుకు నువ్వు సంచయకలగదు, ఆయనతో మహర్షి విశ్వామిత్రుడితో పంపించు, ఆయన చక్కని విద్యాభ్యాసాన్ని కూడా నేర్పిస్తాడు, మంచి ఒక ఆ రామలక్ష్మణ్ మంచి ఒక ప్రీతి ప్రతిష్టలు కూడా కలుగుతాయని చెప్పారన్నమాట అండి. ఆ యొక్క అప్పుడు అని ఏమిటంటే విశ్వామిత్రుడు ఒక రకంగా రాముల వారికి మార్గదర్శక గురువుగా నిలిచారు విశ్వామిత్రుడు వారు. ఆ వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఆ యొక్క రాముల వారు చిన్న వయసులో వారి గురించి గొప్ప యోగ వాసిష్టాన్ని ఆయన వాళ్ళిద్దర మహర్షుల గురించి కూడా నేర్చుకున్నాడు, గొప్ప వాసిష్టాన్ని. ఆ వశిష్ఠుడు అయితే దుర్గమమైన అరణ్య మార్గం నడిపించి జీవితంలో ధైర్యాన్ని ప్రతిదీ ఎలా ఎదుర్కోవాలని ప్రయోగపూర్వకంగా నేర్పించినాడు విశ్వామిత్రుడు. ఏమిటంటే ఆ యొక్క వశిష్ఠుల వారు యొక్క ధైర్యాన్ని అంతా నేర్పిస్తే అరణ్యంలో ఆయన నడిపించి ప్రతిదీ కూడా ఎంతో ధైర్యంగా ఎదుర్కోవాలని నేర్పించినాడు ఇంకో గురువు విశ్వామిత్రుల వారు రాముల వారికి. ఆ సమయంలో ఆయన యాగరక్షణార్థం రామలక్ష్మణులు తీసుకెళ్తున్నారు, అడవిలో వెళ్తుంటే ఒక చోట విస్తరే పొద్దున్నే ప్రాతకాలం అయితే కౌసల్య సుప్రద రామ పూర్వసంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థం కర్తవ్యం దైనమహం అంటూ తొలిసారిగా ఆ రాముల వారికి ఎత్తించిన మహాగణక విశ్వామిత్రుల వారిదే అండి. ఆ యొక్క సుప్రభాతానికి నాంది పలికింది కూడా ఈ బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారండి. ఈయనకి విశ్వామిత్రుల వారికి హవిశ్చంద్రుడు, దృఢనేత్రుడు, మహారథుడు, ముదుచంద్రుడు అనే సత్యధర్మపరాయణ కొడుకులు 4 ఉన్నారు. వీరిలో ముదచంద్రుడు ఋగ్వేదంలో అనేక మంత్రాలు దృష్టగా నిలిచాడు. ఆ 4 కొడుకులు గొప్ప యొక్క విద్యాతత్వవేత్తలండి. దాంట్లో ఈ యొక్క ముదచంద్రుడు ఋగ్వేదంలో అనేక మంత్రాలు దృష్టగా నిలిచాడు. ఋగ్వేదంలో ప్రథమ మండలంలో మొదటి 10 సూక్తాలను దర్శించాడు ఆయన. ఒకసారి అంబరీషుడు చేసే యాగానికి యజ్ఞ పశువుని బదులుగా
అజీగర్తుడనే పేద బ్రాహ్మణుని కుమారుడైన సునసేపుడు అనే తండ్రి అంగాకరణతో యజ్ఞం ప్రస్తుతగా స్తంభాన్ని కట్టారు. అంటే ఆ రోజుల్లో యాగం చేస్తుంటే ఒక పశువుని బలిపశువుగా కట్టేవారు. అలాగా ఆ మహారాజుకి యజ్ఞం పశువు దొరకక ఒక ఒక బ్రాహ్మణ బాలుణ్ణి ఆ యొక్క అంగీకరించి బ్రాహ్మణ యజ్ఞ ప్రస్తుతగా ఆ స్తంభాన్ని కట్టారండి. అప్పుడు ఆ విశ్వామిత్రుల వారు ఆ బ్రాహ్మణ బాలును చూసి జాలిపడి అతనికి 2 మంత్రాలు ఉపదేశించారండి. ఉపదేశించి ఆయన్ని ఆ బాలును జపించమన్నాడండి. ఆ మంత్ర ప్రభావానికి ఇంద్రాదేవతలు ప్రత్యక్షమై ఆ బాలుడు బంధముక్తిని చేశారు. అంటే గొప్ప ఆయన యొక్క కరుణ కూడా ఇక్కడ ఈ యొక్క అంశంలో మనకి బోధపడుతుంది. అంటే యజ్ఞానికి ఆ యొక్క పూర్వకాలంలో పశువులకి అలాంటి బ్రాహ్మణ కుమారుడు బ్రాహ్మణ హత్యాపాతకం ఇది ఘోరమని చెప్పి ఆయన ఆ బ్రాహ్మణుని చూసి జాలిపడి 2 మంత్రాలు చూసి మొత్తం ఇంద్రాదేవతలను ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ప్రత్యక్ష అతన్ని ఆ బ్రాహ్మణ వాళ్ళు బంధముక్తులు చేశారండి. ఈ విధంగా తన మంత్రోపదేశం నరబాధ కానియకుండా అడ్డుకున్నాడు విశ్వామిత్రుడు. అంతటి గొప్ప శాంతమూర్తిని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుందని. దేవతల చేత తిరిగి ఉమ్మినవాడు కనుక సునసేపుడు దేవతారాతుడు అని పేరు కూడా ఈయనకి ఏర్పడిందండి. ఈయనకి 2 నామాలు కూడా ఉన్నాయి విశ్వామిత్రుల వారికి. తర్వాత ఈ సునసేపుడు కూడా గొప్ప మంత్రతుష్ట అయ్యాడు. ఋగ్వేదంలో దేవరాతుడు పేరుతో కొన్ని మంత్రాలు ఉన్నాయండి. ఈయనకి అంటే ఆ యొక్క నామధాయంలో కూడా ఈయనకి దేవరాతుడు పేరు కూడా మంచి అద్భుతమైన ఒక బిరుదుగా వచ్చింది. కుశిక వంశానికి చెందిన కనుక విశ్వామిత్రుడు కౌశికుడు అనే పేరు కూడా ఉంది ఈయనకి. కౌశికుడు కూడా కుశికి వంశానికి చెందినవాడు కాబట్టి కౌశికుడు అని కూడా పేరుంది. ఇక్షాకుంచెల హరిశ్చంద్రుడు సత్యనిరతని కీర్తిని లోకాన్ని తెలియజేసిన కూడా విశ్వామిత్రుడు పాత్రుడు. సత్యచంద్రుడిని పరీక్షించి ఆయనకి సత్యానికి గొప్ప మూర్తి సత్యచంద్రుడిని లోకాన్ని నిర్మించిన మహావేత్త విశ్వామిత్రుల వారండి. విశ్వరూపాదిలో విశ్వామిత్రుని స్మృతికర్తగా కూడా పేర్కొన్నారు. విశ్వామిత్ర స్మృతి పేరట 9 అధ్యాయాల్లో శ్లోకరూపంలో ఒక స్మృతి ఉందని పెద్దలు చెబుతారు. అంత అద్భుతంగా ఈయన గురించి ప్రత్యేకంగా స్మృతి ఉందని ఆనాడు ఎంతో అద్భుతమైన ఆ యొక్క మంత్రాలతో సంబంధించిన ఒక స్మృతి ఉందని ఆ రోజు పెద్దలు మనుషులు కూడా ఈయన గురించి ఉగ్గడించారు. ఒక వ్యక్తి స్వయం కృషితో అచంచల దీక్షతో అంచెనంచెలుగా ఎంతటి మహోన్నత స్థానం సాధించబడింది అనే సత్యానికి గొప్ప రూపం విశ్వామిత్రుల వారండి. ఆ యొక్క బ్రహ్మఋషి స్థానాన్ని సంపాదించి ఎంతో ఆయన ఆ యొక్క శ్రమించి కామ క్రోధ లోభ మదమాక్షలు అన్నిటిని కూడా తన అదుపులో ఉంచుకుని అంత గొప్ప ఆ యొక్క పదవిని సాధించడం అన్నది గొప్ప విషయం విశ్వామిత్రుల వారికి చెందుతున్నది. ఈయనకి సప్తఋషి మండలంలో ఒకడగా ఈయన నిలుస్తాడండి. ప్రత్యేక స్థానం ఉంది ఈయనకి. ఈ యొక్క గొప్ప వేత్త బ్రహ్మఋషి అయిన విశ్వామిత్రుడు తన వేద విజ్ఞానం ద్వారా విశ్వానికి నిజంగా మిత్రుడిగా నిలిచిపోయాడు. అంత గొప్ప వ్యక్తిని నేను ఈ యొక్క ఆయన గురించి ఈ రోజున మనం ఈ భాగంలో చెప్పుకోవడం అది భగవంతుడిచ్చిన వరం. ఏమిటంటే కలియుగంలో రకరకాల పాపం అంతా పెరిగిపోతుంది. ఈ యొక్క మనుషులు గురించి తెలుసుకోవడం వారి గురించి వినడం కూడా మనకి కొంత సమయం ఆ సమయం కూడా మనకు ప్రశాంతతగా చేకూరుస్తుంది. అలాగే ఈ యొక్క ఓంకారాన్ని చూస్తూ మీరు ఈ యొక్క వ్యాఖ్యానం ఉంటే తప్పక మనకి మంచి జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురు. ఈ యొక్క భాగం మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆ గురువులు విశ్వామిత్ర పాదాలకు శిరస్సు నమస్కరిస్తున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవద్భక్తులకు మరొక భాగంలో గొప్ప ఋషి అయిన వాల్మీకి మహర్షి గురించి కూడా మరొక భాగంలో చర్చించుకుందాం. అంతవరకు భగవద్భక్తులకు మనస్పూర్వకంగా ఆశీర్వదిస్తాం.
ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ.